పెళ్లి రోజు సందర్భంగా అయితే ఎగ్ బిర్యానీ వండేసామండి. పార్టీ లేదా పుష్ప అన్నారండి మా ఆయన గారు. వండేసాం ఎగ్ బిర్యానీ. కొబ్బరి తోటలు అయితే తినేస్తాం, చూపిస్తాను, చూసేయండి ఎగ్ బిర్యానీ ఏందండి. ఇప్పుడైతే ఎగ్స్ పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఉడిపోయింది, చూపిస్తాను చూడండి. చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. కొబ్బరి తోటలో ఎగ్ బిర్యానీ, చికెన్ ఇప్పుడైతే తినేస్తున్నానండి బిర్యానీ. కొబ్బరి తోటలో భలే ఉంటుంది కదండి, చుట్టూరు కొబ్బరి తోటలు. వాతావరణం అయితే చాలా బాగుందండి. పల్లెటూరు వాతావరణంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను నేను ఇప్పుడైతేని ఈ వీడియోతో. సూపర్ ఉందండి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అబ్బా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగొచ్చేసి ఎక్కడున్నారనుకుంటున్నారా? కొబ్బరి తోటలో ఉన్నానండి. మా ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి తోటలో ఏ సెటప్ చేసాము, ఏం వండుతున్నానంటే 1 month అయిందండి నాన్ వెజ్ తిని. ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ, చికెన్ కూర కూడా వండుదాం అనుకుంటున్నాను. కొబ్బరి తోటలో ఎగ్ బిర్యానీ మేమండి ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను, చూసేయండి. చుట్టూరు కూడా కొబ్బరి చెట్లే, తోటలు చాలా బాగుంటుందండి. ఇవన్నీ కొబ్బరి తోటలు చాలా బాగుంటాయండి. మా ఇంటి చుట్టూరు కూడా కొబ్బరి తోటలు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వండేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన వీడియోలు కూడా చాలా బాగుంటాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో చూసేయండి. ముందుగా అయితే ఎగ్ బిర్యానీ కదండి, ముందైతే ఎగ్స్ అయితే బాగా ఉడకబెట్టేసుకున్నానండి. ఇలాగా నార్మల్ రైస్ అయితే తీసుకున్నానండి. కట్టెల పొయ్యి మీద అయితే వండుతాను. ముందుగా అయితే ఇలా పెట్టేసుకున్నామండి. చికెన్ అయితే ఇప్పుడైతే మ్యారినేట్ చేసేసుకుందాము. మ్యారినేట్ చేసాక ఎగ్ బిర్యానీ వండుతాను. అంతలోకి బాగా మసాలా అయితే పడుతుంది కదండి. చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద వండుకుంటే బిర్యానీ, ఎగ్ బిర్యానీ కొబ్బరి తోటలో వండుతాను. ముందుగా అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి కొద్దిగాని. కొద్దిగా ఉప్పు, సరిపడా కారం అయితే వేసుకుంటున్నామండి. మేమైతే కారం ఎక్కువ తింటాము, ఎక్కువైతే వేసుకుంటున్నాను నేను. నిమ్మకాయ అయితే పిండుతున్నాను. ఇప్పుడైతే ఇలా వేస్తాను కదండి, అయితే బాగా మసాలా పట్టిలా కలిపేసుకుందాము. మనం బిర్యానీ వండిలోగా ఇదైతే బాగా పడుతుంది మసాలా అంతాని. పల్లెటూరి వాతావరణం అయితే మీ దగ్గరికి అయితే తీసుకెళ్తాను నేను ఇప్పుడు. కొబ్బరి తోటల్లో ఇలా అయితే కలిపేసుకున్నాం కదండి, పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు అయితే బిర్యానీకి పొయ్యి అయితే మంటెట్టేసుకుందాము, ఎగిరించేసుకుందాము. ఎగ్స్ అయితే ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుందామండి. మసాలా అయితే పడుతుంది, మళ్ళీ చూపిస్తాను మీకు. అయితే కడిగేసుకుందామండి. కడిగేసి ఉంచుకుంటే మంచిది కదా. ఇలా అయితే కడిగేసుకున్నానండి. ఇంకో విషయం కూడా, ఈరోజు అయితే మా పెళ్లి రోజు 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. 3వ సంవత్సరం అయితే వస్తుంది. దానికి స్పెషల్గా ఇలాగైతే వండుకుంటున్నాము. 1 month అయింది కదండి, కార్తీక మాసంలో తినలేదు కదా, అదొకటి. ఇలా పెళ్లి రోజు ఒకటి మేమైతే వండుకుంటున్నాము, చూసేయండి. ఇప్పుడైతే ఎండిగించేసామండి. ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. నలుపూర్లో ఉంచాలి అది. ముందైతే ఎగ్స్ అయితే వేపేసుకుందామండి.
బాగా వెళ్ళిపోయింది, తీసేసుకుందాము. ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందామండి. సరే, ఇదైతే బాగా అయిపోయింది. దీంట్లో అయితే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నామండి. అయితే అల్లం పేస్ట్ వేసుకుందామండి. జీడిపప్పు కల్వా సరుకు కూడా వేసేసుకుందాము. పొడిగి దీంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందామండి. సరే, పాల్వా పొడి అయితే వేసుకుందామండి. కొద్దిగాను నీళ్ళు మరిగాకైతే కొద్దిగా వేస్తాను. పేస్ట్ అయితే వేసుకుందామండి. ఎలా ఉందండి మా తోటలు, కొబ్బరి తోటలు మావి కాదులేండి. ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకుందామండి. కడిగి అయితే ఉంచేసాను. బిర్యానీలో అయితే వాటర్ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా అయితే వేస్తానండి నీళ్ళు. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము దీంట్లోని. బిర్యానీ పౌడర్ అయితే వేసేసుకుందామండి. పౌడర్ వేసాను కదండి, బాగా తిప్పేసుకుని ఇంక మంట తిప్పేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే బాగా తిప్పేసుకుందాము. కొంచెం అయితే మగ్గనిచ్చి అప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము. బిర్యానీ అయితే 90% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఎగ్స్ పెట్టేసుకుందాము. ఇలా అయితే పెట్టేసుకున్నాక చూపిస్తాను చూడండి. మా స్టైల్లో అయితే మేము చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే అగ్గి అయితే పెడుతున్నానండి మధ్యలోని. దీంట్లో అగ్గి మీద అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. మూత అయితే పెట్టేసుకుందామండి. ఇలా అయితే పెట్టేసుకున్నాను కదండి. చిన్న మంట మీద అయితే ఉడికించుకోవచ్చు. బిర్యానీ అయితే ఉడికిపోయింది, చూపిస్తాను చూడండి. అందుకండి ఎగ్ బిర్యానీ. ఇప్పుడైతే దించేసుకుందాము. చికెన్ కూర అయితే వండుకుందాము, చూపిస్తాను చూసేయండి. ఎగ్ బిర్యానీ అయితే ఉడిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుకుందాం, చూపిస్తాను చూసేయండి.
బిర్యానీ అయితే దించేసుకుందామండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుకున్నాము. మేకలు వచ్చాను మేకలు చికెన్ కర్రీకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. మాట్లాడు. మా ఆయన గారు అయితే ఫోన్ చేశారండి. మాట్లాడుతుంది మా అమ్మాయి. దీంట్లో కొత్తిమీర వేసుకుందాము కొద్దిగాని. నెక్స్ట్ అయితే వేసుకుందామండి కొద్దిగా. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాము. కొబ్బరి తోటల్లో ఇలాగా ఎగ్ బిర్యానీ చికెన్ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే తిప్పేస్తున్నానండి. కొంచెంసేపు అయితే మగ్గనిద్దాము. అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి. బాగా మగ్గిపోతుంది చికెను. పల్లెటూరి వాతావరణం మీ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు, లైక్ చేసేయండి, వీడియో మొత్తం చూసేయండి. చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. వాటర్ అయితే ఇలా వేసానండి. మళ్ళీ చూపిస్తాను మీకు. అయితే ఉడిపోయింది, చూపిస్తాను చూడండి. చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. కొబ్బరి తోటలో ఎగ్ బిర్యానీ చికెన్ కూర ఇప్పుడైతే వేసుకుని తింటాము. చికెన్ బిర్యానీ ఇంకోండి. చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే ఇంకోండి చాలా బాగుంది. ఇప్పుడైతే మేమైతే తింటాము. కొబ్బరి తోటలో చూపిస్తాను, చూసేయండి. లైక్ చేయని వాళ్ళు ఇంకా లైక్ కొట్టేయండి. ఇంకోండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కనిపిస్తుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే తినేద్దామా మరి. బిర్యానీ అయితే తినేద్దామండి. ఎగ్ బిర్యానీ వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఉంది. 1 మంత్ తర్వాత అయితే తింటున్నానండి చికెన్ కర్రీ. వేడివేడిగా తింటే అలా నోట్లోకి వెళ్ళిపోద్దండి. ఇంకా చికెన్ కర్రీ చాలా బాగుందండి. పెళ్లి రోజు కదండి, పార్టీ లేదా పుష్ప అన్నారు. పార్టీ అయితే ఇచ్చేసాను. ఒక కొబ్బరి తోటలో ఎగ్ బిర్యానీ చికెన్ కూర ఇప్పుడైతే తినేద్దాం. పెట్టేసుకున్నాను.
బిర్యానీ అయితే తినేసానండి. ఎగ్ బిర్యానీ చాలా బాగుంది, సూపర్ టేస్ట్. వీడియో మొత్తం చూడండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా బాయ్. ఇవన్నీ కొబ్బరి తోటలండి. మా ఇంటి చుట్టుపక్కల అన్నీ కూడా చాలా బాగుంటుంది వాతావరణం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేయండి.